హలో అండి, మనం మూర్తిమత్వము అనే టాపిక్ చూద్దాము ఈరోజు. ఇంతకుముందు టాపిక్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇంతకుముందు మనం చెప్పుకున్న టాపిక్ వైయుక్తిక భేదాలు అనే టాపిక్ నుంచి మొత్తం 3 సెక్షన్స్లో 4 సెక్షన్స్లో మనం మొత్తం కంప్లీట్ చేసాము. ఇప్పుడు మూర్తిమత్వము అనే టాపిక్ నుంచి టెట్ ఎగ్జామ్కి సంబంధించి చూద్దాము. హెచ్ఈసి గ్రూప్ చదవడం పాస్ కావడం చాలా సులభం, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. ఎంపీసీ గ్రూప్ చదవడం పాస్ కావడం చాలా కష్టం, ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ఎంపికలో ఒక సగటు సాధన కలిగిన విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహార. దీనికి ఆన్సర్ వచ్చేసి ద్వి ఉపగమ పరిహార. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సరి అయిన లక్ష్యములు ఎంచుకోలేకపోయే విద్యార్థి ఎంచుకున్న లక్ష్యములను చేరుకోవడంలో తరచుగా విఫలమయ్యే విద్యార్థి భవిష్యత్తులో దేనికి గురి అవుతాడని ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు అని అడిగారు. అంటే సరి అయిన లక్ష్యములను ఎంచుకోలేకపోయే విద్యార్థి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుసుకోవడంలో క్లారిటీ లేని విద్యార్థి ఏదో ఒకటి తీసుకుంటాడు. ఆ తీసుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఆ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యే విద్యార్థి భవిష్యత్తులో దేనికి గురి అవుతాడు అని అంటే, అట్లా మనం ఒకటి రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ మీద ఎదురయ్యే సవాళ్ళను మనం ఎదుర్కోవడంలో కొన్ని డిఫరెన్సెస్ వస్తే ఆ విద్యార్థి విఫలమవుతూ ఉంటాడు. ఆయన దేనికి గురి అవుతాడు అని చెప్పేసి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఏమని భావిస్తున్నావు అని అడిగారు. ఒత్తిడి, కుంటనము, వ్యాకులత, సంఘర్షణ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి కుంటనము. ఆన్సర్ కుంటనము. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి మా పాఠశాలలో చాలామంది ఆ పరీక్షలో ఫెయిల్ అయినారు అని తన తండ్రికి సమాధానం చెప్పడంలో ఉపయోగించిన రక్షక తంత్రము. ఇది చిన్నప్పుడు జరిగిందే గుర్తొస్తుంది, అందరం మ్యాక్సిమం అలాగే చెప్తాము. ప్రక్షేపణము, హేతుకీకరణము, ప్రతిగమనము, పరిహారము ఆప్షన్స్ ఇచ్చారు. ప్రక్షేపణము అనేది కరెక్ట్ ఆన్సర్. 4th వన్, సాధారణ పరీక్షలలో ఉత్తీర్ణత మార్కులు తెచ్చుకోలేకపోయే రాజు అనే 10వ తరగతి చదివే విద్యార్థి చివరి పరీక్షలో 10 గ్రేడ్ పాయింట్లు తెచ్చుకున్నట్లు ప్రతిభా అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నట్లు తన ఊర్లో అందరూ తనను మెచ్చుకున్నట్లు ఊహించుకొని సంతృప్తిని పొందుతున్నాడు. దీనిని ఏ రక్షక తంత్రంగా చెప్పుకోవచ్చు? ప్రతిచర్య నిర్మితి, ఉదాత్తీకరణము, అంతర్లీనము, స్వైర కల్పన అని చెప్పేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి స్వైర కల్పన. సుబ్బు అనే విద్యార్థి తన పిల్లలతో చాలా కలుపుగోలుగా ఉంటాడు, చాలా ఆనందంగా చురుకుగా ఉంటాడు. స్కూల్ ఫంక్షన్లో తానే నాయకుడిగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ఫంక్షన్లను చక్కగా నిర్వహించగలుగుతూ ఉంటాడు. ఆయన కార్లింగ్ ప్రకారం ఈ విద్యార్థి అంతర్వార్తనుడు, బహిర్వార్తనుడు, లంబకృషాకాయుడు, ప్రాంశుకాయుడు అని ఇచ్చారు. బహిర్వార్తనుడు అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో ఏ విద్యార్థి మానసిక ఆరోగ్యవంతుడిగా గుర్తిస్తావు? ఏ విద్యార్థిని మానసిక ఆరోగ్యవంతుడిగా గుర్తిస్తావు అంటే ఇక్కడ ఉన్న ఎన్ని ఆప్షన్స్ ఇస్తారు, ఇందులో ఎవరు మనకి హెల్దీగా ఉన్నారు అనేది చెప్పాలి. రాములో భావోద్వేగ సమతుల్యత కనిపిస్తుంది. సుబ్బు తన శక్తిని మించిన లక్ష్యములను తరచుగా ఎన్నుకుంటున్నాడు. రాధ సంతృప్తికరమైన వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏ, సిలు మాత్రమే సరి అయినవి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ అంటే ఏంటి? రాముల భావోద్వేగ సమతుల్యత కనిపిస్తుంది. అండ్ సి ఏంటి? రాధ సంతృప్తికరమైన వ్యక్తిగత సంబంధాలను కలిగి ఉంది. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్. సగటు సాధన కలిగిన విద్యార్థుల సమూహానికి నీవు ఒకే రోజు 3 రకాల సబ్జెక్టులకు సంబంధించి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 యూనిట్ పరీక్షలు పెడతానని ప్రకటించావు. ఈ పరీక్షలు ఒకే రోజు రాయడం వారికి శక్తికి మించిన పని అని నీకు తెలిసినప్పటికీ అలా చేశావు. ఈ పరీక్షలు రాసేటప్పుడు ఆ విద్యార్థులు దేనికి గురి అవుతారు? సంఘర్షణ, కుంటనము, వ్యాకులత, ఒత్తిడి. ఆన్సర్ వచ్చేసి ఒత్తిడి. 3 పరీక్షలు ఒకే రోజున గ్యాప్ లేకుండా రాయడం అంటే అది ఒత్తిడికి గురవడమే. విద్యార్థులలో ఒత్తిడిని నివారించడానికి సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ చర్యను సరి అయినదిగా సమర్థిస్తావు? వైయుక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని ఇంటి పని ఇస్తాను, పోటీ ఎక్కువగా ఉందని విరామం లేకుండా చదివితేనే గెలుస్తారని సూచిస్తాను, వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కృత్యాలను ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఏసీలు సరి అయినవి. అంటే వైయుక్తిక భేదాలను దృష్టిలో ఉంచుకొని ఇంటి పని చేస్తాను అండ్ వారి శక్తి సామర్థ్యములకు అనుగుణముగా కృత్యాలను ఏర్పాటు చేస్తాను అనేవి కరెక్ట్ ఆన్సర్.
అక్కినేని అనే ఇంటి పేరును కలిగి ఉన్న ఒక విద్యార్థి అక్కినేని హీరోల కుటుంబంను పొగుడుతూ మా ఇంటి పేరు చాలా గొప్పదని, మా ఇంటి పేరుతో చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పుకుంటూ అసంతృప్తి పొందడంలో ఉపయోగించుకుంటున్న రక్షక తంత్రం ఆత్మసంతృప్తి పొందడంలో ఉపయోగించుకుంటున్న రక్షక తంత్రము విస్థాపనము, ప్రతిగమనము, ప్రతిక్షేపణము, తదాత్మీకరణము అని ఇచ్చారు. ఆన్సర్ తదాత్మీకరణము. రాము అనే విద్యార్థి తాను చదివే పాఠశాలలో చదువు బాగా చెప్పడం లేదని పాఠశాల మారుదామనుకుంటున్నాడు. కానీ ఈ పాఠశాలలో ఉన్న స్నేహితులు పదే పదే గుర్తుకు వస్తూ వారిని వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఇందులో రాము ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ పరిహార ఉపగమ పరిహార ద్వి ఉపగమ పరిహారాన్ని ఇచ్చారు. ఉపగమ పరిహార అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక సైకాలజీ తెలిసిన అధ్యాపకుడిగా డిగ్రీ చదివే విద్యార్థుల మూర్తిమత్వాన్ని అంచనా వేయాలనుకుని ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను ఉపయోగిస్తున్నావు. అయినా రాధ అనే విద్యార్థి యొక్క మూర్తిమత్వ అంచనా కోసం గరిష్టంగా ఆమెకు ఎన్ని కార్డులను ఇవ్వవలెను? 30+1, 10+1, 20+1 ఎన్ని అయినా ఇవ్వవచ్చు అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి 20+1. ఒక విద్యార్థిని తరగతిలో మానసిక అనారోగ్యానికి గురి కావడం గమనించావు. ఆ విద్యార్థి ఎప్పుడూ తనకు ఏదో అవుతుందని, తాను చనిపోతానని, తన ఆరోగ్యం ఎప్పుడూ బాగా ఉండడం లేదని భ్రమపడుతూ ఉంటాడు. అయినా ఈ మానసిక రుగ్మతను దేనిగా గుర్తిస్తావు? స్కిజోఫ్రినియా, హిస్టీరియా, హైపోకాండ్రియాసిస్, సైకాస్థీనియా అని చెప్పించారు. హైపోకాండ్రియాసిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగించే అప్రక్షేపణ పరీక్షలలో భాగమైన ప్రశ్నావళిని గుర్తించుము. MMPI, వుడ్వర్త్ పర్సనల్ డేటాషీట్, విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, క్యాటిల్ 16 PF పరీక్ష అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి క్యాటిల్ 16 PF పరీక్ష. రాము అనే విద్యార్థి యొక్క పాఠశాల సర్దుబాటు లక్షణాలకు సంబంధించి ప్రామాణిక నిర్ధారణ మాపిని అతని సహ విద్యార్థులకు ఇచ్చి రేటింగ్స్ ఇవ్వమన్నప్పుడు సహ విద్యార్థులు అందరూ వాస్తవ రేటింగ్ ఇవ్వకుండా అన్ని ప్రవచనాలకు ఎక్కువ దదాత్మక రేటింగ్ ఇచ్చారు. దీన్ని ఏ దోషంగా నీవు గుర్తిస్తావు? దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాము. కేంద్రీయ దోషము, హెలో ప్రభావ దోషము, ఔదార్య దోషము, డెజావు అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఔదార్య దోషము. ఒక విద్యార్థి తన శారీరక అవసరాలను తీర్చుకోవడంలో వైవిధ్యమైన కృత్యములను ప్రదర్శించాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ ప్రవర్తనను ఏమనవచ్చో గుర్తించుమని ఇచ్చారు. సర్దుబాటు, మానసిక ఆరోగ్యము, రక్షకాతంత్రము, విషమ యోజనము అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి సర్దుబాటు. రాధ అనే విద్యార్థినిని ఉపాధ్యాయుడు గత సంవత్సరము జరిగిన గురు పూజోత్సవ వేడుకల గురించి అడిగినప్పుడు కొద్ది ప్రయత్నం మీద ఆ రోజు జరిగిన కార్యక్రమాలను గుర్తుకు తెచ్చుకొని చెప్పగలిగింది. కారణం అది ఈ మనసులో ఉండడం వల్లనే. ఉపచేతన మనస్సు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా సిగ్మాయిడ్ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలో భాగంగా ఏ దశలో శిశువుకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి? మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఆసన దశ. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి చదివే విద్యార్థి మూర్తిమత్వమును అంచనా వేయాలనుకొని ఆ పిల్లవానికి ఒక పరీక్షకు సంబంధించి వివిధ జంతువుల బొమ్మలతో కూడిన సన్నివేశాలు ఉన్న 10 కార్డులను ఒక్కొక్కటిగా ఇచ్చి ఆ కార్డులలో ఆ జంతువులు ఏమి చేస్తున్నాయో అడిగి సమాధానాలు సేకరిస్తున్నాడు. దీనిని నీవు ఏ పరీక్షగా భావిస్తున్నావు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ CAT అనేది ఇచ్చారు. మనకి డెఫినేషన్స్ ఎప్పుడన్నా ఇంగ్లీష్లో ఇలాగా ఇచ్చేసి ఉన్నాయి అనుకోండి, ఇక్కడ క్వశ్చన్ మనకి తెలుగులో ఉంది, ఆన్సర్ అనేది ఇంగ్లీష్లో ఏంటంటే ఇలా కాదు, మీనింగ్ ఆన్సర్లో ఫుల్ మీనింగ్ ఇంగ్లీష్లో ఉన్నాయి ఉంటే తెలుగులో మామూలుగా రాస్తారు కదా, అలా ఏదైనా వస్తే ఇంగ్లీష్ చదవడానికి ట్రై చేయండి. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు కొన్ని తరగతులలోని విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయాలనుకున్నావు. అయినా ఈ క్రింది ఏ పరీక్షను మాత్రం నీవు పరిగణలోకి తీసుకోవు? దీనికి DAT అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో భాగంగా అతనిపై రోస్టెక్స్ సిరామరకల పరీక్షను ఉపయోగించేటప్పుడు ఆ విద్యార్థి ఒక కార్డులోని మరకను మొత్తానికి ఒకే ప్రతిస్పందనిస్తూ అది తనకు ఒక గొడవ వలె అనిపిస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రయోక్త అయిన ఉపాధ్యాయుడు ఆ ప్రతిస్పందనలను స్థానంలో భాగంగా, విషయంలో భాగంగా ఏ ఆంగ్ల అక్షరములతో గుర్తిస్తాడు అని ఇచ్చారు. ఆన్సర్ WO. ఈ క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించము అని చెప్పేసి క్రెటినిజము, మరుగుజ్జుతనము, డార్ఫిజము, కండరాలు బిగుసుకుపోవుట, టిటానే, మందబుద్ధిత్వము అని చెప్పేసి ఇటుకొన్ని అటుకొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి ఇటువైపు ఉన్నదానికి అటువైపు ABCలో ఇచ్చింది, ఇక్కడ 1, 2లో ఇచ్చింది. దేనికి ఏది సింక్ అవుతుంది అనేది మనకు ఆన్సర్ ఇచ్చారు. ఇక్కడ 1కి C అనేది అంటే క్రెటినిజంకి మందబుద్ధిత్వము అనేది
అండ్ 2కి ఏ డార్ఫిజంకి మరుగుజ్జుతనము అనేది, అండ్ 3 టిటానీకి కండరాలు బిగుసుకుపోవడము అనేది కరెక్ట్. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో ఉన్న 40 మంది విద్యార్థులను వారి శరీర నిర్మాణాన్ని బట్టి పివరకాయలు, ప్రాంశుకాయలు, క్రీడాకాయులుగా వర్గీకరించాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు ఈ క్రింది ఎవరి వర్గీకరణను పరిగణలోనికి తీసుకున్నాడు? క్రెష్మర్, షెల్టన్, యూంగ్, స్ప్రెంజర్. ఆన్సర్ వచ్చేసి క్రెష్మర్. 10వ తరగతిలోని నాగేశ్వరరావు అనే విద్యార్థి సన్నగా పొడవుగా ఉండేవాడు. అలాగే ఈ విద్యార్థి చాలా సున్నిత మనస్కుడు. ఇతరులతో కలుపుగొలుతనంగా ఉండేవాడు కాదు, ముభావంగా ఉండేవాడు. అయినా షెల్టన్ ప్రకారము ఈ విద్యార్థినిని ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఏ వర్గానికి చెందిన వాడిగా భావిస్తున్నావు అని ఇచ్చారు. లంబకృషాకాయుడుగా భావిస్తున్నట్లు కరెక్ట్ ఆన్సరు. ఒక పాఠశాలలోని ఉపాధ్యాయుడు ప్రతి పనిని లాభ నష్టాలతో బెరీజు వేసుకుని చేస్తూ ఉంటాడు. డబ్బు ఉంటేనే సంఘం గౌరవిస్తుంది అని అనుకుంటాడు. అయినా స్ప్రేంజర్ ప్రకారం ఈ ఉపాధ్యాయుడు సైద్ధాంతిక విలువలు కలిగినవాడు, సాంఘిక విలువలు కలిగినవాడు, ఆర్థిక విలువలు కలిగినవాడు, రాజకీయ విలువలు కలిగినవాడు అని ఇచ్చారు. ఆర్థిక విలువలు కలిగినవాడు అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి ఉంటేనే వాల్యూ ఉంటుంది అని అంటే అది ఆర్థిక విలువకు సంబంధించినది. అండ్ 2వ తరగతి విద్యార్థి ఇతర పిల్లల బ్యాగులలోని పెన్నులను, పెన్సిళ్లను, తినుబండారాలను దొంగిలిస్తూ ఉన్నాడు. దానిని ఆ విద్యార్థి తప్పుగా భావించడం లేదు. దీనికి కారణమైన మూర్తిమత్వ నిర్మాణంలో అంశము అచిత్తు, అహం, అధ్యాహం, లిబిడో అని ఇచ్చారు. ఆన్సర్ అచిత్తు. విద్యార్థి యొక్క మూర్తిమత్వ అభివృద్ధిలో పురోగమనం ఉంటుంది కానీ తిరోగమనం ఉండదు అని ఉపాధ్యాయుడిగా నీ పరిశీలనలో నీవు తెలుసుకున్నావు. అది ఈ క్రింది ఏ మూర్తిమత్వ లక్షణాన్ని వివరిస్తుందో గుర్తించగలవు. మూర్తిమత్వం స్థిరమైనది, మూర్తిమత్వం పొందికైనది, మూర్తిమత్వం నిరంతరమైనది, మూర్తిమత్వం అద్వితీయమైనది అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి మూర్తిమత్వం పొందికమైనది. అండ్ శాండ్ఫర్డ్ ప్రకారము ఒక విద్యార్థి మూర్తిమత్వ నిర్మాణంలో భాగమై విషయాలను గుర్తుకు తెచ్చుకునే సామర్థ్యము ఈ క్రింది ఏ అంశానికి చెందుతుందో గుర్తించుము. శరీర నిర్మాణ లక్షణాలు, బౌద్ధిక సామర్థ్యములు, సహజ సామర్థ్యములు, శక్తులు. ఆన్సర్ వచ్చేసి శక్తులు. సుబ్బు అనే 8వ తరగతి విద్యార్థి ఇంటి వద్ద భోజనం చేయకుండానే బడికి వచ్చినాడు. ఆకలిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు ఆకలిని నియంత్రించుకోగలిగాడు. ఇలా ఆకలిని నియంత్రించుకోవడంలో తోడ్పడిన నాడీ వ్యవస్థలోని భాగము ద్వారగోర్ధము, హైపోథలామస్, అనుమస్తిష్కము, మెదడు కాండము అని ఇచ్చారు. హైపోథలామస్ అనేది కరెక్ట్ ఆన్సర్. రాము అనే విద్యార్థికి ఒక అపాయకర పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులలో ఆ పరిస్థితిని ఎదిరించి పోరాడమా లేక ఆ పరిస్థితి నుండి పారిపోవడమా అనే మానసిక స్థితిని కలిగించే హార్మోన్గా ఈ క్రింది వానిలో నువ్వు దేనిని గుర్తిస్తావు? థైరాక్సిన్, పారాథైరాక్సిన్, ఎడ్రినలిన్, గ్రోత్ హార్మోన్ అని ఇచ్చారు. ఎడ్రినలిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సుబ్బు అనే 10వ తరగతి విద్యార్థి చాలా సరళముగా, సమతుల్యంగా కనిపిస్తుంటాడు. ఎలాంటి ఒత్తిడికి కానీ ఆందోళనకి కానీ లోను కాడు, చిరాకును ప్రదర్శించడు. అయినా ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ ప్రవర్తనను ప్రభావితం చేయు గ్రంథిగా ఈ క్రింది వానిలో దేనిని గుర్తిస్తావు? పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి పీయూష గ్రంథి. ఇక్కడికి 30 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ మనం నెక్స్ట్ టాపిక్ కూడా చూద్దాము. ఎందుకంటే టైం అనేది మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాము. వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తి తన బాధ్యతనంతా భార్య బిడ్డలకు చెప్పి చిన్నపిల్లవాడిలో బాధనంతా వ్యాపారంలో దివాలా తీసిన వ్యక్తి తన బాధనంతా భార్య పిల్లలకు చెప్పి చిన్నపిల్లవాడిలో బోరున ఏడ్చి కొంత సంతాన చెందడంతో ఉపయోగించుకున్న రక్షకా తంత్రము ప్రతిగమనము. నేను ఆన్సర్ వరకు డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తానండి, ఎందుకంటే మొత్తం ఆప్షన్స్ చెప్పి దాన్ని 4 ఆప్షన్స్ కంప్లీట్ చేసి చెప్పాలి అంటే టైం చాలా అయిపోతుంది. అండ్ వీడియో యూస్ఫుల్గా చదవాలి అనుకున్న వాళ్ళకి టైం అనేది చాలా లాస్ అవుతుంది. సో నేను ఆన్సర్ వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు వీడియోని పాస్ చేసుకొని 4 ఆన్సర్స్ చూసుకొని ఆన్సర్ ఐడెంటిఫై చేసి పలానా అని అనుకున్న తర్వాత మళ్ళీ వీడియోని కంటిన్యూ చేసుకోండి. అప్పుడు మీకు ఆన్సరు తెలుస్తుంది, మీ టైము వేస్ట్ అవ్వదు. ఎలక్ట్రాన్ కాంప్లెక్స్లో అమ్మాయిలు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు, అబ్బాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు, అబ్బాయిలు తల్లి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు, అబ్బాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారని ఇచ్చారు. ఆన్సర్ అనేది 2. అమ్మాయిలు తండ్రి ప్రేమను స్వార్థపూరితంగా కోరుకుంటారు. అన్ని విషయాలలో నిరంకుశంగా ప్రవర్తించే ఒక అధికారి తనకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవం అని ఉపన్యాసాలలో ప్రకటించడం ఏ రక్షణ తంత్రంగా చెప్పుకోవచ్చు? ప్రతిచర్య నిర్మితిగా చెప్పుకోవచ్చు. అండ్ మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? సిగ్మైండ్ ఫ్రాయిడ్, ఆల్పోర్ట్, బెర్నార్డ్ క్లిఫర్డ్ బీడన్ ఇచ్చారు. అండ్ దీనికి ఆన్సర్ వచ్చేసి సిగ్మైండ్ ఫ్రాయిడ్.
ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథము ఈ అంశముల గురించి వివరించినది. మానసిక ఆరోగ్యము గురించి వివరించినది. రోషన్ సిరామరకల పరీక్షల విషయంలో ప్రయోక్త గుర్తించు అంశముల సంఖ్య. ఆన్సర్ వచ్చేసి 1. సిగ్మాయిడ్ ప్రకారం పిల్లవాడికి టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వవలసిన దశ శిష్ణ దశ. మాస్టారు కొడితే మాస్టారు గారు మోటార్ సైకిల్ గాలి తీసి ఆనందపడే రాములో పనిచేయనున్న శరీర ఉపరితల శక్తి అచిత్తు. కోచింగ్కి వెళితే టైం వృధా అవుతుందని ఇంటి వద్దనే చదివితే ఉద్యోగం రాదేమో అని అభ్యర్థి ఎదుర్కొంటున్న సంఘర్షణ పరిహార. వెనుక భూతం తరుముతుంది. ముందు పెద్ద లోయ ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ పరిహార. తల్లిచే కొట్టించుకున్న పిల్లవాడు తన చేతిలోని ఆడుకునే బొమ్మను విసిరి బలంగా నేలకేసి కొట్టడంలో ఉపయోగించిన రక్షక తంత్రము విస్థాపనము. తనకు ఆరోగ్యం రానప్పటికీ తనకి ఉద్యోగం రానప్పటికీ తన తమ్ముడికి ఉద్యోగం వచ్చినప్పుడు తనకే ఉద్యోగం వచ్చినంతగా సంబరపడిపోతున్న రాము ఉపయోగించుకున్న రక్షక తంత్రము తదాత్మీకరణము. వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల స్థాయిని అంచనా వేసే మూర్తిమత్వ అప్రక్షేపక పరీక్ష. వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల స్థాయిని అంచనా వేసే మూర్తిమత్వ అప్రక్షేపక పరీక్ష నిర్ధారణ మాపనులు. ఒక సన్నివేశంలో వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదం చేసేదే మూర్తిమత్వము అని నిర్వచించిన వారు కార్టిల్. వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషించే అభ్యసనము పరిశీలన అభ్యసనము. ఒక వ్యక్తిని సరళంగా ఉంచడంలో తోడ్పడు గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దీనిని పిలుస్తారు. ఎడ్రినల్. ఏ ఒక్కరి మూర్తిమత్వం మరో వ్యక్తితో పోల్చినప్పుడు సమానంగా ఉండక భిన్నంగా ఉంటుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణము. మూర్తిమత్వం అద్వితమైనది. ఫ్రాయిడ్ ప్రకారం ఎడిసన్ కాంప్లెక్స్ మరియు ఎలక్ట్రో కాంప్లెక్స్లు ఏర్పడు దశ శిష్ణ దశ. ఫ్రాయిడ్ ప్రకారము వాస్తవ సూత్రమును అనుసరించి పనిచేయు మానసిక విభాగము ఈగో. సరి అయిన లక్షణాలను ఎంపిక చేసుకోలేకపోయిన వ్యక్తిలో ఏర్పడేది కుంటనము. రోషక్ సిరామరకల పరీక్షలో ప్రయోజ్యుడు ఒక కార్టులోని మరక మొత్తాన్ని సీతాకోక చిలుకలాగా భావించాడు. అయినా ప్రయోక్త వాటిని ఏ అక్షరాలతో గుర్తిస్తాడు? WA. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు తరగతి మొత్తంలో ఎక్కువ మందిచే ఆకర్షించబడే విద్యార్థి. ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. అయినా నాగేశ్వరరావుకు ఉపయోగపడే ఉత్తమ పరీక్ష సాంఘిక మితి. ఈ క్రింది వానిలో సత్యము. పైవన్నీ సత్యమే. అచిత్తు ఆనంద సూత్రము, ఈగో కార్యనిర్వాహకుడు, సూపర్ ఈగో కార్య పర్యవేక్షకుడు అనే 3 కూడా కరెక్ట్ ఆన్సర్సే. డిఎస్సిలో ఉద్యోగం రాని వ్యక్తి అది చాలా చిన్న ఉద్యోగము, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉద్యోగం చేయాలి, అందుకే నేను పెద్దగా చదవలేదు అని చెప్పుకోవడంలో ఉపయోగించిన రక్షక తంత్రము హేతుకీకరణము. పుట్టుకతోనే వ్యక్తిలో ఉండే లైంగిక సహజాతాన్ని సిగ్మాయిడ్ ఫ్రాయిడ్ ఇలా అన్నాడు. లిబిడో. క్రింది వానిలో లక్షణాంశ సిద్ధాంతమునకు చెందినవాడు. కెష్మర్, ఎరిక్సన్, కార్టిల్, షెల్టన్ అని ఇచ్చారు. కార్టిల్. CAT పరీక్షను ఏ వయసులో పిల్లలపై ఉపయోగిస్తారు? 3 నుంచి 10 సంవత్సరములు. సిగ్మాయిడ్ ఫ్రాయిడ్ ప్రకారం ఈ క్రింది వానిలో అధ్యాహనమునకు సంబంధించి సరి అయిన ప్రవచనము. దొంగతనం చేయుట తప్పని రాధ అంతరాత్మకు చెప్పింది. రాము తను సీతను ప్రేమించిన విషయం చెప్పాలనుకుంటున్నాడు. కానీ చెబితే ఇంతకు పూర్వం ఉన్న స్నేహం కూడా చెడిపోతుందేమో అని సంఘర్షణకు గురి అవుతున్నాడు. ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్రింది వానిలో ఉపగమ సంఘర్షణ అనేది ఇష్టమైన MBA ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే MCA, ఇష్టమైన MBA ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే MCA అనేది ఉపగమ సంఘర్షణ. ఎన్ని ప్రయత్నాలు చేసినా తను కలలుగన్న గవర్నమెంట్ టీచర్ జాబు సాధించలేకపోయినా పోయి నిరాశకు గురి అయిన శృతిపై ప్రభావం చూపునది కుంటనము. నాడీ రుగ్మత అనేది మానసిక రుగ్మత. మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్. క్రింది వానిలో విస్థాపనము. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఉపాధ్యాయునిచే తిట్టించుకున్న విద్యార్థి తన చేతిలోని పెన్ను విరగగొట్టుట, ఆఫీసర్ చేతి చివాట్లు తిన్న గుమస్తా తన భార్యను చివాట్లు పెట్టుట,
ఎస్ఐచే తిట్టించుకున్న కానిస్టేబుల్ జైలులోని ఖైదీని విరగబాదుట, ఆఫీసర్చే చివాట్లు తిన్న గుమస్తా తన బాధను భార్యకు చెప్పి చిన్నపిల్లవాడిలా ఏడ్చుట. ఇక్కడ ఏ, బి మరియు సి ఈ 4 కూడా ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపించడమే. విస్థాపనము అంటే ఒకరి మీద కోపాన్ని వేరొకరి మీద చూపించడం, లేకపోతే ఒక ఆలోచన మీద ఉన్నదాన్ని వేరొకరి మీద వేసి రుద్దటము అనేదాన్ని విస్థాపనము అంటారు. ఇక్కడ 4th వన్ ఒక్కటే విస్థాపనానికి సంబంధించింది కాదు, ఈ పైన ఉన్న 3 కూడా విస్థాపనానికి సంబంధించినవి. సో ఏబిసి అనేవి కరెక్ట్ ఆన్సర్. దూర ప్రదేశానికి బదిలీ కావడం, రాజీనామా చేయడం, ఈ విషయంలో ఒక ఉద్యోగికి కలుగు సంఘర్షణ. పరిహార. క్రింది వానిలో అసత్యము. అత్త మీద కోపం దుత్త మీద చూపడం ప్రతిగమనము అనేది అసత్యం. ఎందుకంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అనేది విస్థాపనం. ఇప్పుడు మనం చెప్పుకున్న విస్థాపనమే ఇక్కడ జరిగింది. ఒకరి మీద కోపాన్ని ఒకరి మీద చూపించడం. ఇక్కడ ఏం చేశారు, అత్త మీద కోపం దుత్త మీద అంటే ఒకరి మీద కోపం మరొకరి మీద చూపడమే కదా, అది ప్రతిగమనం అని చెప్పారు. అది ప్రతిగమనం అనేది కాదు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థి తరువాతి కోర్సును ఎంపిక చేసుకునేటప్పుడు దీనిని ఎదుర్కొంటుంది. సంఘర్షణ. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఏది తీసుకోవాలి అని. డిగ్రీ చదువుతున్న రాధ 10వ తరగతిలో ఉపాధ్యాయుని ద్వారా జరిగిన అవమానాలను ఇప్పటికీ మరిచిపోక గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాధ ఉపయోగించుకోలేకపోయిన రక్షక తంత్రము దమనము. ఒక వ్యక్తి చాలా అత్యాశపరుడిగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటే అది ఈ గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు. అవటు గ్రంథి ప్రభావముగా. తండ్రిచే తిట్టించుకున్న పిల్లవాడు పెద్ద శబ్దము అయ్యేట్లుగా గది తలుపును విసురుగా వేయడంతో ఉపయోగించుకున్న రక్షకా తంత్రము విస్థాపనము. క్రింది వానిలో సరి అయినది గుర్తించుము. పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, ఎడ్రినల్ గ్రంథి, గొనాడ్స్ అని ఇచ్చేసి ఇక్కడ పైన కొన్ని వికాసములు ఇచ్చారు. ఏది కరెక్ట్ అని అడిగారు. మొత్తం అన్నీ కూడా కరెక్టేనంట. సంఘర్షణ అనేది మానసిక ఉద్వేగము. సంఘర్షణ అనేది మానసిక ఉద్వేగము. ఒక విద్యార్థి సాంగ్స్ డిస్టర్బెన్స్ అవుతున్నట్టుంది, పిల్లలు ఏడుస్తున్నారని నేను డాబా మీదకి వచ్చి చేస్తున్నాను, చేయనివ్వట్లేదు వీడియో. ఇక్కడేమో పైనకి వస్తే ఆటోలో సాంగ్స్ వినిపిస్తున్నాయి మీకు డిస్టర్బెన్స్గా. ఒక విద్యార్థికి తనకిచ్చిన పనిని పూర్తి చేయడానికి అతని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అయినా అతడిపై ప్రభావం చూపు అంశము ఒత్తిడి. 18 సంవత్సరముల రాధకు FTVలో వచ్చే ప్రోగ్రాం చూద్దామని ఉన్నప్పటికీ తల్లి చూస్తే కోపడి తిడుతుందేమో అని సందేహిస్తూ సంఘర్షణకు గురి అవుతుంది. ఇది ఉపగమ పరిహార. సమగ్ర మూర్తిమత్వం కలవాడు ఉత్సాహవంతులు. విషమయోజనం లేని ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ హాస్యప్రియులు. థిమెటిక్ అబ్సెన్షన్ పరీక్ష ఒక మూర్తిమత్వ పరీక్ష. క్రింది వానిలో సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణము కానిది. సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణము కానిది. కాంక్ష స్థాయి తన సామర్థ్యాన్ని మించి ఉంటుంది. తనకిష్టమైన గ్రూప్ 2 మరియు DSCలకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్లు పడ్డప్పుడు ఏది ప్రిపేర్ కావాలి అని ఎంపికలు వ్యక్తి పడుతున్న సంఘర్షణ ఉపగమ. కోపము, ధ్వంసము చేయుట, అవిధేయుత, సహాయ నిరాకరణ మొదలగునవి దీని యొక్క లక్షణములు. ప్రవర్తన అపవ్యవస్థ లక్షణములు. వృత్తిలో సంఘర్షణ ఇప్పుడు ఏర్పడుతుంది. తన లక్ష్యాలలో రాజీ పడలేకపోయినప్పుడు, ఉద్వేగాల నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు, జీవితంలో అభద్రతా భావనను భావించినప్పుడు, కృత్యములను సాధించే సామర్థ్యం లేనప్పుడు. సంఘర్షణ ఎప్పుడు వస్తుంది, ఏం చేయలేకపోతే వస్తుందంటే లక్ష్యాలలో రాజీ పడలేనప్పుడు. అంటే మనం ఒక జాబ్ రావాలి అనుకున్నాం, మనం టీచర్ జాబ్ రావాలి అనుకున్నాము, కానీ మనకు టీచర్ జాబ్ కంటే కింద స్థాయిలో ఏదో జాబ్ వచ్చింది. మన సంఘర్షణ ఏంటి అక్కడ, మనం చేయాలనుకున్న పని ఒకటి, మనం చేస్తున్న పని ఒకటి. సో అక్కడ లక్ష్యాలతో రాజీ పడలేకపోవడం అనేది అక్కడ జరుగుతుంది. అండ్ స్నేహితులతో పాఠశాలకు పోయి సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులంటే భయపడే విద్యార్థికి పాఠశాలకు వెళ్ళడములో అనుభవిస్తున్న సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడునది విషమయోజనము. నల్లపిల్ల అని అందరిచే విక్రించబడ్డ అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టరుగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రము? పరిహారము. ఈ క్రింది నికషలో ఒకదానిలో అస్పష్ట ఉద్దీపనాలు ఉంటాయి. నిర్ధారణ. ఈ క్రింది నికషలో ఒకదానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి. ప్రక్షేపక పరీక్షలలో ఉంటాయి. క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణము కానిది ఏమిటి?
నిర్దిష్టముగా కొలవవచ్చును అనేది మూర్తిమత్వ లక్షణము కాదు. క్రింది వానిలో సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. మేధావులకు మానసిక ఆరోగ్యం ముఖ్యం, శ్రామికులకు శారీరక ఆరోగ్యం ముఖ్యం. శారీరక ఆరోగ్యము కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. శారీరక మానసిక ఆరోగ్యములు రెండు పరస్పర సంబంధమైనవి. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ముఖ్యమైనది. ఇక్కడ శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది అనేది సరి అయిన ప్రవచనము. లక్ష్మణ్కు యుఎస్ఏలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది. కానీ వృద్ధులైన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోయాడు. లక్ష్మణ్ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ. ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడము ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మగౌరవ భావనలను పెంపొందించుకొనుటకు చేసే ప్రత్యక్ష కృషి ఈ రక్షక తంత్రమునకు ఉదాహరణ. తదాత్మీకరణము. ఇక్కడికి నేను ఎన్ని క్వశ్చన్స్ మీకు చెప్పాను అంటే, ఫోన్ కింద పడిపోయింది చూడండి. నేను ఎన్ని క్వశ్చన్స్ చెప్పాను. మూర్తిమత్వము టాపిక్ 3 నుంచి మీకు 30 క్వశ్చన్స్ చెప్పాను. అండ్ మూర్తిమత్వము టాపిక్ 2 నుంచి మీకు 30 క్వశ్చన్స్ అంటే 60. అండ్ మూర్తిమత్వము టాపిక్ 1 నుంచి 30 క్వశ్చన్స్. మొత్తం నేను మీకు ఒక్క వీడియోలో 90 క్వశ్చన్స్ చెప్పాను. మీరు ఆలోచించండి, 90 క్వశ్చన్స్ నేను మీకు చెప్పినప్పుడు ఈ 90 క్వశ్చన్స్ మీరు కాన్సన్ట్రేషన్గా చదివారనుకోండి, ఎంత టైం అయిందంటే వీడియో లెంత్ ఎంత ఉంది, ఇప్పుడు 26 ఉంది, ఇంకొక 1 మినిట్ వేసుకోండి, 27 మినిట్స్లో మీకు 90 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతున్నాయంటే అట్లీస్ట్ ఒక 2 మార్క్స్ మీరు లేదు ఒక 3 మార్క్స్ మీరు గ్యాదర్ చేసుకోలేరా? మీరు మీ దగ్గర ఉంచుకున్నట్టే. వీడియోని కాన్సన్ట్రేట్గా వీడియో పాస్ చేయండి, వీడియో ఆపేయండి, ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేయండి, అప్పుడు వీడియోని మళ్ళీ ఓపెన్ చేయండి. అలా ప్రతిదీ అలాగే చదవండి. హాఫ్ అన్ అవర్ది మీకు 1 అవర్ పడుతుంది, కానీ 90 క్వశ్చన్స్ అంటే నార్మల్ ఏం కాదు. సో మీరు క్వాలిఫై అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. నేను ఓన్లీ సైకాలజీ ఎందుకు చెప్తున్నాను అంటే, పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను సైకాలజీ చెప్తున్నాను. 2 రాసే వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను. ఏం చేస్తే టెట్లో క్వాలిఫై అవుతాము, మనకి 150కి 150 రావవసరం లేదు. ఏది ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళైతే 150 రావాలని ఏం చదవవసరం లేదు. నార్మల్ స్టూడెంట్స్ అయితే, టాలెంటెడ్ అయితే ఓకే, నార్మల్గా నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, బుక్స్ అందుబాటులో లేని వాళ్ళు మీకు 150కి 150 రావాలని చదవద్దు. జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకోండి. మళ్ళీ టెట్ పడే వరకు అట్లీస్ట్ ప్రైవేట్ స్కూల్లో ఒక 10,000 20,000కి మీరు జాబ్ చేసుకున్నా సరిపోతుంది అని ఆలోచించి చేయండి. మీరు క్వాలిఫై అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు కావాలి అనుకుంటే, ఏ వీడియోస్ తీస్తే బాగుంటుంది, స్టడీకి సంబంధించి ఏ టాపిక్ నుంచి కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టైం చాలా దగ్గరలో ఉంది. ఒకవేళ అవకాశం ఉండి నేను పెట్టగలిగితే తప్పకుండా పెడతాను. అందరికీ నేను మళ్ళీ చెప్తున్నాను, టెట్ ఎగ్జామ్లో మీరందరూ క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.